చెప్తోందో విజయ్ గారి మాటలో చూద్దాం. ఇప్పుడు రాయలసీమ నుంచి వచ్చిన ఒక వ్యక్తిగా మాకు కృష్ణా జలాలు తప్ప వేరే వచ్చే అవకాశమే లేదు. రాజశేఖర్ గారు నేను జలయజ్ఞం చేశారు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు, ఎంత తిన్నారు అంతా పక్కన పెడితే 2004లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చిందని మా తులసిరెడ్డి గారు చాలా చాలా గర్వంగా చెప్పారు. కానీ 2014లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు అప్పగించబడిన పోలవరం స్థితి ఏంటి అంటే కేవలం 1 కోటి క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వారు. మొత్తం 11 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాల్సింది 2004 నుంచి తవ్వారు. అది అప్పగించబడింది కాదు. ఇవాళ ఉన్న పరిస్థితి దృష్ట్యా ముఖ్యమంత్రి గారు చెప్తోంది 2018 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తాం అని. ఇరిగేషన్ ఎక్స్పర్ట్ వారు చెప్పింది ఏంటంటే కనీసం 5 ఏళ్లు పడుతుందని. ప్రసాద్ రెడ్డి గారు 2024 పూర్తి చేసినా మహద్భాగ్యం అని. దాన్ని బేస్ చేసుకుని చెప్పండి. ఎంత హస్వదృష్టి అంటారు. ఇప్పుడు ప్రతి ప్రాజెక్టులో కొన్ని రోడ్ మ్యాప్ ఉంటుంది. సో మేము తీసుకున్న క్రిటికల్ పాయింట్స్లో ప్రతి క్రిటికల్ పాయింట్ అచీవ్ చేసిన తర్వాత దాని ఉపయోగం రావాలి. సో ఫస్ట్ పోలవరం ఫస్ట్ పట్టిసీమ అనే ఒక క్రిటికల్ పాయింట్ మేము 1 సంవత్సరం లోపల అచీవ్ చేసినప్పుడు దానివల్ల రాయలసీమకి నీళ్ళు వస్తాయి ఖచ్చితంగా. ఈరోజు దాని ఏమంటారు హంద్రీవా కావచ్చు, దాని సుజల సంస్థ కావచ్చు, రోజుకి 1000 క్యూసెక్లో నీరు పోతుంది. కావాలంటే మా శైలజానాథ్ ఇప్పుడు పోతుందని చెప్తారు. అది ఫస్ట్ స్టేజ్, ఫస్ట్ పాయింట్. మీరు మళ్ళీ స్టేజ్ అంటే ఏమనుకుంటారు, అది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు రెండో పాయింట్ 2017కి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కనుక పూర్తి అయితే ఇప్పుడు ఇన్ని క్రిటికల్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ ఫస్ట్ పాయింట్ 2017కి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పూర్తయితే వెస్ట్ గోదావరికి వాటర్ వస్తుంది. అదేవిధంగా దాని కాఫర్ డ్యామ్ ద్వారా దాన్ని స్పిల్వే కానీ కంప్లీట్ అయితే ప్రతి క్రిటికల్ పాయింట్ ద్వారా కొంత యూటిలిటీని మేము సాధిస్తున్నాం. సో ప్రాజెక్ట్ అంటే 10 సంవత్సరాల పాటు పూర్తి కట్టేసి నీళ్లు వెళ్తారు. విజయ్ కుమార్ ఒక్క నిమిషం. 2024 నాటికి ముఖ్యమంత్రి గారు కనుక ఈ ప్రాజెక్టు పూర్తి చేసినట్లయితే ఆయనకి నేను పాదాభివందనం చేస్తాను. ప్రాజెక్టు పూర్తి చేయడం అంటే ఏంటి? ఒక్కసారి ప్రాజెక్టు పూర్తి చేయడం సార్, మేము ఎక్కడ 30 సంవత్సరాలు ఉంటాం, మీకేం బాధలేదు. 30 సంవత్సరాలు మేము గ్యారంటీగా ఉంటాం. మీకు డౌట్ అవద్దు, నేను కూర్చొని మారుతూ ఉంటాను. ఇక్కడ పాయింట్ ఏమంటే పోలవరంకి ఇట్స్ మల్టీ డైమెన్షనల్ ప్రాజెక్ట్. అందుకని ప్రాజెక్ట్ పూర్తయింది అంటే ఏంటి అసలు? ప్రాజెక్ట్ 30 సంవత్సరాలు